అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఇలా రాయబడింది. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. అంటే హౌస్ అరెస్ట్లో ఉండడానికి ప్రత్యేకంగా, అంటే పౌలు తనకు కావలిగా ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు, అంటే జైల్లో ఉండడానికి కాదు. ఇది చెరకు అప్పగించబడ్డాడు, అయితే పూర్తిగా ఇది ఖైదు జీవితం కాదు. కానీ ఓ పక్కనేమో చెరలోనే ఉంటాడు, కానీ తన అద్దెంట్లో కాపురం ఉండి తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనకి బైబిల్ గ్రంథం మనకి సెలవిచ్చింది. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 30-31 వచనాల్లో, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 30-31 వచనాలు, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచుండెను. ఎక్కడుండి? ఒక అద్దెంట్లో ఉండి. కాబట్టి వాస్తవానికి జైల్లో ఉండాలా, కటకటాల మధ్యలో ఉండాలా, మనుషులతో సంబంధం లేకుండా ఉండాలి. కానీ ఈయన మీద పెట్టినటువంటి నేరం రుజువు కాలేదు. రుజువు కాని కారణం చేత వాళ్ళు ఏం చేశారంటే విడుదల చేయగోరారు. కానీ యూదులందరూ అడ్డం చెప్పిన కారణం చేత హౌస్ అరెస్ట్ వరకు పరిమితం చేశారన్నమాట. అంటే ఒక ఇల్లు అద్దెకి తీసుకోవచ్చు, ఆ ఇంట్లో కాపురం ఉండొచ్చు, ఇంట్లోనే ఉంటాడు, బయటికి తిరగడానికి లేదు, కానీ చుట్టూ పోలీసులు ఉంటారు. కాబట్టి 28వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలో ఇదిగో 18వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతు ఏదీ లేనందున నన్ను విడుదల చేయగోరిరు గాని యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరు ఎదుట ఒప్పుకొనవలసి వచ్చాను. అయినను ఇందువల్ల నా స్వజనం మీద నేరమేమీ మోపవలన నా అభిప్రాయం కాదు. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాట్లాడవలని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నారని వారితో చెప్పాను. అంటే హౌస్ అరెస్ట్లో గొలుసులతో కట్టబడ్డాడు, అద్దెంటు కాపురం ఉన్నాడు, 2 సంవత్సరాలు కాపురం ఉన్నాడు, ఏ ఆటంకం లేకుండా తన పనులు తను చేసుకుంటున్నాడు. వచ్చినటువంటి వారు తన ఎద్దకు వచ్చే వారందరినీ సన్మానించి పూర్ణ ధైర్యంతో దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? రోమాలో అద్దె ఇంట్లో హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. అర్థమైందా పరిస్థితి? అక్కడ ఉండి ఈయన పత్రికలు రాశాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో, ఇదిగో సంఖ్యలలో ఉన్నాను, దేని నిమిత్తము నేను రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకే వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము మీరు పట్టుదలతో దేవునికి విజ్ఞాపన చేసి మీరు మెలకువగా ఉండండి అని చెప్పి. కాబట్టి ఎక్కడున్నాడు ఈయన? రోమాలో సంఖ్యలలో ఉన్నాడు. సంఖ్యలతో ఉన్నాడంటే అర్థం ఏంటి? ఖైదీగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్నవల్లని
ప్రభువును బట్టి ఖైదీనైన నేను, ప్రభువును బట్టి ఖైదీనయ్యాను. అంటే నా సొంత పనులను బట్టి కాదు, లేకపోతే నేను చేసినటువంటి చెడ్డ పనులను బట్టి కాదు. ఎందుకంటే మరణమునకు తగిన హేతు ఏది వారు నిరూపించలేకపోయారు. మరి ఎందుకు ఖైదీనయ్యాను? అదిగో చెప్పాడు అక్కడ, ప్రభువును బట్టి ఖైదీనైన నేను, ప్రభువును బట్టి ఖైదీనైనటువంటి నేను. అంటే ఇప్పుడు ఎఫెసీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు ఈయన? చెరలో ఉండి, క్రీస్తు యేసు యొక్క ఖైదీగా రోమాలో ఉండి అక్కడ నుంచి పత్రిక రాశాడనమాట. ఏ పత్రిక? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక. కాబట్టి పత్రిక ఎవరితో పంపించాడు అన్నప్పటికీ 6వ అధ్యాయము 21వ వచనంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు, ఇది తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా సమాచారం తెలుసుకున్నటకు అతడు మీ హృదయములను వాదార్చుటకును అతనిని మీ వద్దకు పంపితిని. అదిగో తుకికు ద్వారా. అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 నుండి, ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే పౌలుతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారన్నమాట ఆయనకి సహకారులుగా ఉండడానికి. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు చెప్పుచున్నారంటే, ఈయన ఏ ప్రాంతానికైతే ఖైదీగా అప్పగించబడ్డాడో ఆ రోమాకు సంబంధించినటువంటి కైసరు అంటే చక్రవర్తి సువార్త పౌలు గారి ద్వారా ఇదిగో ఆ కైసరి ఇంటి వారి వరకు వెళ్ళింది. వారు విశ్వాసం ఇచ్చారు. అక్కడ సంఘం కూడా ఏర్పడింది. అపోస్తలుడైన పౌలు వారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఫిలిప్పీ 1:7లో, నా బంధకముల యందును, అదిగో బంధకాలు ఉన్నాయి, సంఖ్యలు ఉన్నాయి, నేను స్వార్థ పక్షమున వాదించుట యందును, స్వార్థ పక్షాన వాదించుట యందు, దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఎలాగూ భావించుట నాకు ధర్మమే. ఎక్కడున్నానని చెప్పాడు? నా బంధకముల యందు నేను స్వార్థ పక్షమును వాదించుట యందు బంధకాల్లో ఉన్నాడు. 13వ వచనంలో, ఫిలిప్పీ 1:13లో కూడా మనకి ఇలా రాయబడింది. యాలనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ఎఫెసీలో కూడా చెప్పాడు మాట. క్రీస్తు, ప్రభువును బట్టి క్రీస్తు యేసు ఖైదీనైన నేను. ఈ బంధకాలు ఎందుకు కలిగినాయి? ప్రభువును బట్టి సువార్త పనిలో ఉన్న కారణం చేత. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు, యాలనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును శానలోని వారి కందరికి తక్కిన వారికి అందరికి స్పష్టమైన, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కాబట్టి ఇప్పుడు చరపత్రికల్లో ఒకటే ఎఫెసీలకు రాసిన పత్రిక, రెండవది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఇది కూడా క్రీస్తు యేసు ఖైదీగా ఉండి ఆయన అక్కడి నుంచి ఫిలిప్పీలకు కూడా పత్రిక రాశాడు. ఆ తర్వాత కొలస్సీ పత్రికలో మనం చూసినప్పుడు
కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో మనకి ఇలా రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు నా తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. ఎఫెసీ పత్రికలో కూడా 6వ అధ్యాయము 21వ వచనంలో, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను అన్నాడు. కాబట్టి ఇప్పుడు కొలస్సీలకు రాస్తూ కూడా ఇక్కడ కూడా ఏం చెప్పాడు? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకికు నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు, మా హృదయములను అతడు ఆదరించినట్లు, అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడగు ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. కాబట్టి ఎవరితో పంపిస్తున్నాడు దీన్ని, ఈ పత్రికని? తుకికుతో పాటు ఎవరిని పంపిస్తున్నాడు? ఒనేసిమును పంపిస్తున్నాడు. అప్పుడు అటు తర్వాత హెబ్రీ పత్రిక ముందు ఫిలోమోన్ రాసిన పత్రిక. ఈ ఫిలోమోన్ దగ్గర సేవకుడిగా పనిచేసిన వాడు ఒనేసిము. కాబట్టి ఇంట్లో నుంచి పారిపోయాడు ఒనేసిము. ఇప్పుడు ఫిలోమోన్కు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతిను మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకు, అదిగో మళ్ళీ ఫిలోమోనుకు పత్రిక, పౌలు తిమోతి కలిసి ఫిలోమోనుకు పత్రిక, మన సహోదరైన అప్పియకును తోడి యోధులైన అర్కిప్పుకునకును నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయనది. ఎక్కడి నుంచి? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. 8-10 వచనాల్లో ఫిలోమోన్ రాసిన పత్రిక 8-10 వచనాలు ఇలా రాయబడింది. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇదిగో సంఖ్యలతో పాటు వృద్ధాప్యంలోకి వచ్చాడు పౌలు గారు. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఖైదీ, క్రీస్తు యేసు యొక్క ఖైదీ. కాబట్టి ఈ 4 పత్రికల్ని మనం ఏమంటామంటే చరపత్రికలు అంటాం. 4 పత్రికలు ఎక్కడి నుంచి రాశాడు? రామాచర నుండి. అంటే రామా జైలు కాదు, రామ ప్రభుత్వం ఏం చేసింది? ఈయన విచారించిన తర్వాత తప్పేమీ లేదని తెలిసిన తర్వాత హౌస్ అరెస్ట్ చేశారు. చుట్టూనేమో మనుషులు ఉంటారు, పోలీసులు ఉంటారు. అద్దెంట్లో కాపురం ఉన్నాడు. వచ్చేవారికి ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఆటంకాలు ఏమీ లేవు దేవుని పని కొరకు. కానీ క్రీస్తు యేసు యొక్క ఖైదీగా ఎక్కడ ఉన్నాడంటే రోమాలో ఉంటాడు. ఇక్కడ నుండి ఈయన ఎఫెసీకు ఒక పత్రిక రాశాడు. ఆ తర్వాత ఎఫెసీ పత్రికతో పాటు ఇంకా రాశాడు ఈయన ఫిలిప్పీకి ఒక పత్రిక రాశాడు. ఫిలిప్పీలకు ఒక పత్రిక. అక్కడి నుంచి మళ్ళీ కొలస్సీలకు ఒక పత్రిక రాశాడు. ఫిలిప్పీలకు, ఎఫెసు వారికి, కొలస్సీలకు పత్రిక రాశాడు. ఈ పత్రిక ఎవరితో పంపిస్తున్నాడు? తుకికుతో పంపిస్తున్నాడు. తుకికుతో అది పంపించాడు.
ఇది పంపించాడు, తుకికు ఇది పంపించాడు. పంపించి తుకితో పాటు ఈ పత్రికలతో పాటు ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. ఆయన పేరేంటి? ఒనేసిము గారు. ఆ తుకితో పాటు ఒనేసిమును పంపిస్తున్నాడు అంటున్నాడు. అప్పుడు ఒనేసిము పంపిస్తూ ఈ 3 ఉత్తరాలతో పాటు ఇంకొక ఉత్తరం రాశాడు. అది వ్యక్తికి. ఎవరికది? ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాశాడు. అర్థమైందని చెప్పింది. అంటే పౌలు ఒక పర్సన్ పంపిస్తున్నాడు, ఒక వ్యక్తిని. ఆ వ్యక్తితో పాటు ఒక ఒనేసిమును పంపిస్తున్నాడు. ఈ వ్యక్తితో పాటు ఒక వ్యక్తిని. ఈ వ్యక్తి ఎవరైనా? తుకికు. ఈ వ్యక్తి ఎవరైనా? ఒనేసిము. అంత మాత్రమే కాదు, ఈయనతో ఎన్ని పత్రికలు? 1, 2, 3, 4 పత్రికలు పంపించాడు. అంటే ఒక వ్యక్తిని ఒక 4 పత్రికలు ఇచ్చి, ఒక మనిషినిచ్చి, అపోస్తులైన పౌలు ఖైదీగా ఉండి పంపించాడనమాట. ఈ 4టిని మనం ఏమంటాం అంటే చరపత్రికలు అంటాం. ఇవి 4 అసలు ఒకసారే చదవాలి. అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, ఇదిగో నేను స్వహస్తాలతో రాశాను ఈ పత్రికలను అన్నాడు. స్వహస్తములతో. కొలస్సీలకు రాసిన పత్రిక 4:18 మనం చూసినప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక 4:18 పౌలను నేను, కొలస్సీ 4:18, పౌలను నేను స్వహస్తములతో నా వందనములు వ్రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకుని. ఇదిగో బంధకాలు అంటే నేను ఖైదీగా ఉన్నాను, ప్రభు యొక్క ఖైదీగా ఉన్నాను. నా బంధకములను జ్ఞాపకం చేసుకుని కృప మీకు తోడయ్యుండును గాక. ఇప్పుడు జైల్లో ఉండి కాళ్ళకి చేతులకి బొండ వేసి బిగించేసి ఒక చోట ఖైదీగా ఉన్నటువంటి వాడు ఏదైనా ఒక పెన్నో పేపర్ తీసుకుని రాయదలిస్తే ఏమి రాస్తాడు? సంగతులు ఆయన బాధలు రాసుకోవాలి, ఆయన కష్టాలు రాసుకోవాలి, లేదా ఆయన శ్రమలు రాసుకోవాలి, ఆయన ఇబ్బందులు రాసుకోవాలి. ఏదో రకంగా నన్ను ఈ ప్రదేశం నుంచి నన్ను విడిపించండి అని మొరపెట్టుకోవాలి. కానీ అవి ఎక్కడ మెన్షన్ చేయడు. ఆత్మీయంగా వారిని ప్రోత్సహిస్తూ, వారిని బలపరుస్తూ, వారి ఐక్యతను కోరుకుంటూ, ఇదిగో ఇప్పుడు నాకు వయసు మళ్ళీపోయింది. అదే పౌలు కొరింథీయులకు పత్రిక రాసినప్పుడు ఏమన్నాడు? బెత్తంతో నేను మీ యొద్దకు రావాలనా అన్నాడు. అదే పౌలు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉండి, హౌస్ అరెస్ట్లో ఉండి, ఇప్పుడు పత్రిక రాస్తే ఏమంటాడు? ఇప్పుడు నేను వృద్ధుడిని అయిపోయాను, క్రీస్తు యేసునందు ఇప్పుడు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. అది ఇదిగో మీరు ఇలా ఉండాలని వేడుకుంటున్నాను అన్నాడన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-3 మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-3 కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అది ఇలా బ్రతకండి. బతిమాలుతా ఉన్నాడు బట్ట, బతిమాలుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4 మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:21 ఇదే పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ అప్పుడు రాసేటప్పుడు వెరీ పవర్ఫుల్గా ఉన్నాడు అనమాట. బంధకాలని ఏమి లేవు ఆయనకి.
అక్కడేమంటాడైనా 21 వచ్చును 4:21 కొరింథీ మొదటి పత్రిక, మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావాలనా? అక్కడేం బెత్తంతో రమ్మంటారా శిక్షించడానికి అన్నాడు. కానీ ఇప్పుడు ఈ చరపత్రికలు రాసేటప్పుడు ఏమంటాడు ఆయన? నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చూసినప్పుడు ఇక్కడ ఏడ్చుచూ చెప్పుచున్నాను అన్నాడు. బతిమాలుకోవడం ఏడ్చుచు అన్నాడనమాట. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. అనేక పర్యాయములు చెప్పాను, కొద్దిగా కఠినంగా చెప్పుంటాను, మిమ్మల్ని దుఃఖపరిచి చెప్పుంటాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఖైదీగా ఉన్నాను, హౌస్ అరెస్ట్లో ఉన్నాను. ఇది ఇంకా ఎలా తేలుతుందో తెలియదు. ఇదిగో ఇప్పుడు నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను అన్నాడు. ఏడుస్తూ చెప్తున్నాను, ఏడుస్తూ నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఫిలమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదునై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని, అదిగో నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిమిత్తము నిన్ను వేడుకొనుచున్నాను. కాబట్టి బంధకాల్లో కూడా నేను కన్నాను కుమారుణ్ణి. ఎవరా కుమారుడు? ఒనేసిము. ఇతడేమో నీకు ప్రయోజనకరమైనడు కాదు, నీకు నష్టం చేసి ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాడు. ఇప్పుడు ఇతగాడు ఒనేసిము అన్నవాడు ఫిలోమోన్ ఇంట్లో పనిచేసేవాడు. ఫిలోమోన్కి నష్టం చేసి ఈ బానిస పారిపోయాడు. ఇదిగో నా దగ్గర తేలాడు, నా దగ్గరికి చేరుకున్నాడు. నేను అతనికి దేవుని యొక్క వాక్యాన్ని, సంకల్పాన్ని నేను బోధించాను. ఒకప్పుడు పనికి మనలోడే కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏమయ్యాడు? అతను ఆ ప్రయోజనకరమైనటువంటి వాడయ్యాడు. ప్రయోజనకరమైనటువంటి వాడయ్యాడు. కాబట్టి 11వ వచనంలో అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడయ్యాడు. క్రీస్తులో లేనప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు ఎప్పుడైతే అతను క్రీస్తులోకి వచ్చాడో నీకును నాకును కూడా ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. అది నీ దగ్గర నుంచి పారిపోయి వచ్చేసాడు. సరే, నాకు మనిషి దొరకడు అనుకోవట్లేదు నేను. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎక్కడ సమాధాన పడాలా? నువ్వు ఎక్కడైతే నువ్వు నష్టం చేసావో, ఎక్కడైతే నువ్వు నిష్ప్రయోజనమైన వంటి వాడు అయ్యావో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నువ్వు నిరూపించుకోవాలా. కాబట్టి అతను నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను అన్నాడు. 13వ వచనంలో ఫిలమోనుకు 1:13, నేను స్వార్థ కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకొనవల్లని ఇంటిని గాని, ఇప్పుడు నేను అవసరతలోనే ఉన్నాను, ఇది ఈ బంధకాల్లో ఉన్నాను, నాకు ఇప్పుడు పరిచర్య చేసేవాళ్ళు కావాలా, నా యొద్ద ఉంచుకోవాలని అనుకుంటుని కానీ నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అతను నీ బానిస. నీ వ్యక్తిని నా దగ్గర ఎలా పెట్టుకుంటాను? అది ఒకవేళ నువ్వు ఇష్టపూర్వకంగా నాకు ఇస్తే ఓకే, కానీ బలవంతంగా నా దగ్గర ఉంచుకోవడానికి నీ సమ్మతి లేకుండా ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు.
అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్దకు ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతను కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండను. ఈ కొద్ది కాలంలో ఏం జరిగింది? నీకు నష్టం చేస్తే చేశాడు, కానీ ఇప్పుడు దాసుడి కంటే అధికుడయ్యాడు, సహోదరుడు అయ్యాడు, కొంతకాలం నిన్ను ఎడబాసాడు, ఇప్పుడు శాశ్వతంగా నీ దగ్గరే ఉంటాడు. కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉంటాడు? నీ దగ్గర సహోదరుడుగా ఉంటాడు. బా, ఎంత అద్భుతం! కాబట్టి చరపత్రికలు అన్నప్పటికీ ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సే పత్రిక, ఈ మూడునేమో సంఘాలకి పత్రికలు అన్నమాట. ఈ మూడు సంఘాలకి. తర్వాత నాలుగోది వ్యక్తికి, ఫిలోమోనుకు పత్రిక. కాబట్టి తుకికును ఆయన యొద్ద నుండి పంపిస్తూ అతనితో పాటు ఒక 4 ఉత్తరాలతో పాటు ఒక వ్యక్తినిచ్చి, ఇదిగో ఈ పార్సిల్స్ని నువ్వు ఆయా స్థలాల్లో ఇచ్చేసేయి అని చెప్పేశారు అనమాట. ఇక్కడ నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో నా పరిస్థితులన్నీ వాళ్ళకు వివరించు, వాళ్ళని ఆదరించు. ఇదిగో పౌలండి, నేను నా స్వహస్తాలతోనే నేను రాస్తున్నాను. ఇంకా విషయాలుంటే తుకికు నన్ను కూర్చున్నటువంటి సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ పత్రిక రాసేటప్పటికి పౌలు గారితో పాటు పరిచారకులు ఇంకొంతమంది ఉన్నారు అక్కడ. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూసినప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి, నాతో కూడా చెరలోనున్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే పౌలుతో పాటు ఇంక కొంతమంది ఉన్నారు. ఇంకానే ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. ఇదిగో మరియు యూస్తను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగను. అదిగో ఈయన రామాలో పరవాసిగా ఉన్నప్పుడు అక్కడ పరిచర్య చేసే నిమిత్తం వీళ్ళందరి వలన 12వ వచనంలో, మీలో ఒకడు ఏ క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిత్యత గలవారునై నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. 14వ వచనంలో, లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. 15వ వచనంలో, లవొదికయలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఎంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. లవొదికయ ప్రాంతం ఇంకో ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో సంఘం ఉంది. ఆ సంఘానికి అందులో ఉన్న సహోదరులకి మీరు వందనాలు చెప్పండి. 16వ వచనంలో అన్నాడు, ఈ పత్రిక అంటే కొలస్సీలకు రాసినటువంటి ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవొదికయ వారి సంఘములలోనూ చదివించుడి. లవొదికయకు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకునుడి. అంటే ఎవరి పత్రికలు వాళ్ళకి కాదు, ఒకరి పత్రికలు మరొకరు కూడా చదివించుకోండి. వారి పత్రిక మీరు చదివించుకోండి. మీ పత్రికను అక్కడికి పంపించి అక్కడ కూడా మీ పత్రికని చదివించండి. కాబట్టి ఇదిగో 18వ వచనంలో ముగించాడు, పౌలును నేను నా స్వహస్తములతో నా బంధకములను జ్ఞాపకం చేసుకోండి, నేను ఈ పత్రికను నేను మీకు రాస్తున్నాను. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో కలిసి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన
సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతిను. పౌలుతో పాటు ఎవరున్నారు? తిమోతిను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1 ఫిలిప్పి 1:1 ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. పౌలుతో పాటు ఎవరున్నారు? తిమోతి. కాబట్టి శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. ఫిలమోనుకు రాసిన పత్రిక 1:1 ఫిలమోనుకు 1:1 క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతిను మా ప్రియుడును జత పనివాడునైన ఫిలమోనుకు. కాబట్టి ఫిలమోనుకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలుతో పాటు ఎవరున్నారు? కాబట్టి రాసినటువంటి వారు పౌలుతో పాటు తిమోతి. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలుతో పాటు తిమోతి పత్రిక రాస్తున్నారు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలుతో పాటు తిమోతి పత్రిక రాస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇది అపోస్తలుడైన పౌలు అన్నాడు. పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. ఎక్కడి నుండి అంటే చెర నుండి, రామాచారం నుండి. ఎవరెవరికి? ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకి. కాబట్టి నేను ఏం ఆశించి రాస్తున్నాడు? ఇది పరిపూర్ణతను, సంపూర్ణతను ఆశించి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:1 మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 మనకి ఇలా వ్రాయబడింది. కొలస్సీ పత్రిక 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఇది లక్ష్యం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవల్లని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను మేము ప్రకటించుచున్నాము. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. కాబట్టి అలా సంపూర్ణంగా చేయడం కొరకు వీరు చక్కగా సంఘంలో ఉన్నటువంటి పురుషుల గురించి కానీ, స్త్రీలను గురించి కానీ, లేకపోతే పిల్లలను గురించి కానీ, యవనస్తులను గురించి కానీ, దాసులను గురించి కానీ, అలా అందరిని గురించి అన్ని విషయాలు వీరు బోధించడం మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 మనమందరము, సంఘంలో ఉన్నటువంటి వారందరూ మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. అది కాబట్టి పత్రికల యొక్క ఉద్దేశం సంపూర్ణతను సాధించటం, పరిశుద్ధులు సంపూర్ణులవడం. ఎఫెసీ పత్రిక 4:13 మనం చూస్తే ఇదిగో పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందడానికే అన్నాడు. 15 మనం చూసినప్పుడు ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. అంటే పరిపూర్ణత, సంపూర్ణత ఏ స్థాయి వరకు రావాలి? క్రీస్తు వలె, క్రీస్తు లాంటి సంపూర్ణత సంపాదించేటంత వరకు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అది కాబట్టి దాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని అపోస్తలుడైనటువంటి పౌలు ఇదిగో ఈ పత్రికలు రాశాడు. కాబట్టి ఇందులో ప్రతి వారిని గురించి ఎఫెసీ పత్రిక తీసుకున్నా, కొలస్సీ పత్రిక తీసుకున్నా, ఫిలిప్పీ పత్రిక తీసుకున్నా ఇదిగో పరిస్థితులు ఇలా ఉన్నాయి, లోకం ఇలాగ ఉంది,
దినాలు చెడ్డవిగా ఉన్నాయి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులోనే ఉండొద్దు. సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలా ప్రవర్తించాలో మీరు తెలుసుకోండి. సంఘములో ఉండేటువంటి స్త్రీలారా, ఇదిగో మీరు మీ పురుషులకు లోబడండి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. ఇదిగో దాసులారా, మీ యజమానులకు దేవునికి భయపడినట్లుగా మీరు మీ యజమానులకు మీరు లోబడి ఉండండి. యజమానులారా, మీకు పైన ఒక యజమాను ఉన్నాడని గుర్తించి మీ దాసుల ఎడల కనికరం కలిగి ఉండండి. మీరు ప్రేమ కలిగి ఉండండి. ఇలాగ మంచి టీచింగ్. ఒకరితో ఒకరు అబద్ధం ఆడొద్దు. ఒకరినొకరు మోసం చేసుకోవద్దు. ఒకరినొకరు ప్రేమించండి. ఒకరినొకరు క్షమించండి. ఒకరినొకరు దీవించండి. అక్కరగల వారికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తము మీలో ప్రతి వాడు చేతులతో కష్టపడి పనిచేయండి. నోటిని పొదుపుగా వాడండి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే మీరు ఉచ్చరించండి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట మీరు రానియద్దు. అపవాది అన్నాడు, జాగ్రత్త. అపవాదిని మీరు జయించాలి. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకుని ఉండండి. ఇందులో ఉండే ప్రతి మాట విలువైంది. ప్రత్యేకంగా మళ్ళీ కంఠస్థ వాక్యాలు ఏంటని అడగండి. వీటిలోని అవకాశం కుదిరితే అది కంఠస్థం పెట్టేది బెటర్ అనమాట. చదివితే అంత అద్భుతమైన మాటలు, అంత విలువైన మాటలు ఇందులో మనకు కనబడతాయి. ఎఫ్ఎస్సి పత్రికలో కానీ లేకపోతే వీటిల్లో కానీ చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. 2వ వచనంలో ప్రేమ కలిగి నడుచుకోండి. ఇదిగో 5వ అధ్యాయం 10వ వచనంలో వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. 5వ అధ్యాయం 15-16 వచనాల్లో జ్ఞానుల వలె మీరు నడుచుకోండి. అది ఎలా నడాలో, సంఘం ఎలా నడాలో తెలియజేశాడు. అప్పుడు 22వ వచనం నుండి ఇదిగో స్త్రీలారా మీరు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. అమ్మాయిలు కూర్చోండి. సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. అలాగే ఆ తర్వాత 25వ వచనం మనం చూస్తే పురుషులారా అన్నాడు. మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇదిగో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. 6వ అధ్యాయం 1వ వచనం పిల్లలారా, సంఘంలో తల్లైనా తండ్రైనా పురుషుడైనా స్త్రీ అయినా, ఇదిగో ఇప్పుడు మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చాడు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి. ఇది ధర్మమే. తల్లిదండ్రులైనటువంటి వారికి విధేయులుగా ఉండుట ధర్మమే. ఇదిగో నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎక్కువ కాలం భూమి మీద బ్రతుకుతావు. ఆ తర్వాత మళ్ళీ 4వ వచనంలో 6:4లో ఇదిగో మళ్ళీ తండ్రులారా, తండ్రి పాత్ర మళ్ళీని, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని మీరు పెంచండి. 6వ అధ్యాయం 5వ వచనంలో దాసులారా, దాసుని గురించి చెప్పాడు. 7వ వచనం మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా దాసులైనటువంటి వారు సేవ చేయండి. అప్పుడు 9వ వచనంలో యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడు. కాబట్టి మీరు పక్షపాతం చూపించకుండా, బెదిరించకుండా సత్ప్రవర్తనతో మీ కింద ఉన్నటువంటి వారితో పని చేయించుకోండి. ఇందులో ఎవరైనా విడిచిపెట్టాడా? ఎవరిని విడిచిపెట్టలేదు. అందరిని గూర్చి, అన్ని బంధాలను గూర్చి, సంఘంలో ఉండేటువంటి సహోదరులు ఒకరితో ఒకరు ఎలా మసులుకోవాలి, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, భర్తతో భార్య ఎలాగా, భార్యతో భర్త ఎలాగా, పిల్లలతో తల్లిదండ్రులు ఎలాగా, అలాగే తల్లిదండ్రులతో పిల్లలు ఎలాగా అనేటువంటి సంగతులను అక్కడ తెలియజేయడం జరిగింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినప్పుడు
కొలస్సీలకు రాసిన పత్రిక 3:18 నుండి భార్యలారా, అదిగో మళ్ళీ భార్యలు. 19 భర్తలారా, అది కుటుంబంలో మళ్ళీ బంధాలు. అందులో భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైన కార్యము. ఆవిడ 19 భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, మీ భార్యలను నిష్ఠుర పెట్టకుడి. 20 పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. 21 తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. 22 దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవల్లని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైనడి. ఆ తర్వాత మళ్ళీ యజమానుల గురించి 4:1 యజమానులారా పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుడి ఎడల మీరు జరిగించండి. కాబట్టి 5వ తర్వాత పారాగ్రాఫ్ మనం చూస్తే, ఇదిగో లోకానికి వెలుపటి వారి ఎడల మీరు చక్కగా ప్రవర్తించండి, ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో మీరు ఎరిగి ఉండండి. 5-6 కొలస్సీ పత్రిక 4:5-6 సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలా రిప్లై ఇవ్వాలో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనేటి. సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడా? ఎఫెసీ పత్రిక 5:15 నుండి మనం చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 5:15 నుండి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించుకోండి. ప్రభు యొక్క చిత్తం ఏంటో మీరు గ్రహించుకోండి. కాబట్టి చరపత్రికలు 4 పత్రికల్లో కూడా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి. పరిశుద్ధుల్ని ప్రోత్సహించేటువంటి సంగతులు ఉన్నాయి. సంఘాలుగా వారి మధ్యన ఆత్మ కలిగించి ఐక్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి సంగతులు ఉన్నాయి. సంఘంలో ఉన్న వారితో ఎలా మెలగాలి, కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి, సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారితో ఎలా మెలగాలి, ఈ 3 సంగతుల్ని ప్రధానంగా తీసుకుని, కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఒకటే సంఘ సభ్యులతో ఎలా మసులుకోవాలి. 2 నీ కుటుంబ సభ్యులతో ఎలా నువ్వు మసులుకోవాలి. 3 బయటి వారితో ఎలా మసులుకోవాలి. బయట వారితో, ఇతరులతో, సంఘమునకు వెలుపటి వారి ఎడలను ఎలా ప్రవర్తించాలి. కాబట్టి ఇప్పుడు ఈ 3 కోణాల్లో ఆయన ఏం చెప్పాడు అన్నప్పటికీ, ఒకటి ఇప్పుడు సంఘంలో సభ్యులంటే సహోదరత్వం ఉంటుంది. ఇక్కడ కుటుంబంలో సభ్యులు, అలాగే బయట వారు అన్నప్పటికీ బయట. కాబట్టి ఇటువంటి పాత్ర ఏంటి? నీది తండ్రి పాత్ర, లేకపోతే తల్లి పాత్ర, తండ్రి అంటే లేదా భర్త పాత్ర, లేకపోతే భార్య పాత్ర, లేకపోతే పిల్లల పాత్ర నీది, లేకపోతే దాసుల, లేకపోతే యజమానుల. మీరు ఎవరైతే వారు ఆ పరిధిలో ఉండి సంపూర్ణ వినయ విధేయతలతో సత్ప్రవర్తన కలిగి మీరు బ్రతకండి. సంపూర్ణత్వంలోకి రావాలి.
క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలి. అన్ని విషయాల్లో ఎదగాలి, క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు సారూప్యతను సంపాదించాలి. ప్రతి మనిషి క్రీస్తునందు సంపూర్ణుడయ్యి అదిగో దేవుని ముందు నిలబెట్టాలి. ఇది మా ఉద్దేశం. ఎక్కడ నుండి రాస్తున్నాడు ఈ పత్రిక? ఆయన బాధలు, ఆయన కష్టాలు, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, సరిగా తిండి లేదు, లేదా సరైన బట్టలు లేవు, లేకపోతే నాకు భయంగా ఉంది, అలాంటివి ఏమైనా ఉన్నాయి ఎక్కడన్నా? జైల్లో ఉండి ఒక వ్యక్తికి పెన్ను పుస్తకం ఎత్తే ఏం రాస్తాడు? ఆయన అనుభవాలు బుక్ అయిపోతుంది. 3 మంది అలా బుక్లు రాసిన వాళ్ళు. అంతలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా బయట ఉన్నారు, చక్కగా అందరూ ఉన్నారు. సంఘాలు ఉన్నాయి. 3 సంఘాలకి పత్రిక రాశాడు. 3 సంఘాలతో పాటు ఒక వ్యక్తికి పత్రిక రాశాడు. దాంతోపాటు బంధకములలో ఆయన కలిగిన కుమారుడగు ఒనేసిముని ఫిలెమోను దగ్గరికి పంపిస్తున్నాడు. ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా సిస్టమేటిక్గా ఒక క్రమమైన పద్ధతిలో ఇదిగో తుకికిను ఇవన్నీ ఇచ్చి పంపించి, తుకికు మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా, అందుకని తుకికు గురించి మంచిగా చెప్పి పాజిటివ్గా చెప్పి, ఇదిగో నేను చెప్పాల్సినవి చెప్పాను, అతను వచ్చిన తర్వాత ఇంకా మీకు చెప్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, ఏం తొందరపడద్దు, కానీ మీరు క్రీస్తులో మీరు ఉన్నతంగా మీరు ఎదగండి. ఆ బాధ ఏమైనా పడుతుందా? మీకు అవకాశం కుదిరితే ఈ 4 రోజుల్లో ఒక 10 సార్లు చదవండి 4 పత్రికలను. ఎఫ్ఎస్సి పత్రిక మీద మనం తర్వాత మళ్ళీ మనం ఒక రోజు గడుపుతాం. అంటే అసలు 4 పత్రికలు ఒకసారి అయిపోవాలి. ఎందుకులే కొద్దిగా కష్టం అంటున్నారు కదా మా జ్యోతి గారు అని చెప్పేసి 3 తీసేసి 1 ఏమా 1 సరిపోద్దా? 1 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎఫ్ఎస్సి పత్రిక 6 అధ్యాయాలు చక్కగా క్షుణ్ణంగా చదివేసేయండి. చదివేస్తే మీరు అద్భుతంగా దాన్ని గూర్చినటువంటి సంగతులు మీరు గ్రహించగలరు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఎక్కడుండి మనల్ని ఎంత ఓదారుస్తున్నాడు, ఆ పత్రికలో ఉన్న ఆత్మీయ స్థాయి ఎంత ఉన్నతమైన స్థాయి. మనం ఎంతసేపు మనమే అసంతృప్తిలో ఉంటే, మనమే లో బడ్జెట్లో ఉంటే, మనమే ఇంకా సర్దుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఇతరులకు మనం ఏం ప్రకటిస్తాం? ఇతరులకు మనం ఏం చెప్పగలం? మన ఇంట్లోనే బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఇతరుల సమస్యలు ఎలా పరిష్కరిస్తాం? మనకే ఇంకా సర్దుబాటు కావట్లేదు, ఇతరులకు మనం ఎలా ఉపయోగకరంగా ఉండగలం? మనం అపోస్తులైన పౌలు ఎంత ఉన్నతమైన భావాలతో రాశాడో. అందులోకి పైగా ఏమన్నాడు ఈయన? నేను వృద్ధుణ్ణి అంటే జీవితం ప్రారంభమైంది. క్రైస్తవ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో జీవితం వెళ్ళి 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 వృద్ధాప్యానికి వచ్చాడు. అనుభవంతో పండిపోయి రాస్తున్నాడు మాట. ఇప్పుడు ఒక మాట చూడండి, ఆయన ఏమంటాడంటే, క్రీస్తు ప్రభు పడిన పాటల్లో కొదువైన వాటిని, అంటే యేసు ప్రభువు చాలా పాటలు పడ్డాడంట భూమి మీద, ఆయన ఇంకా వదిలిపెట్టేసిన కొదువైన వాటిని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:24 కొలస్సీ పత్రిక 1:24 మనం చూసినప్పుడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నటువంటి శ్రమల యందు నేను సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరం కొరకు. సంఘం అనేది ఎవరి శరీరం? ప్రభు శరీరం. సంఘమును ప్రభు శరీరము కొరకు ఆయన తన శరీరం కొరకు కొన్ని పాటలు పడ్డాడంట. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని, ఇంకా ఏమైనా కొరతుంటే తన సంఘం కొరకు తన శరీరం కొరకు క్రీస్తు పాటలు పడ్డాడో, ఇంకా ఏమైనా మిగిలి అనుకో, ఆ పాటల విషయంలో నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. బా, ఎంత ఉన్నతమైన మాట ఇది!
అంటే ఆయన తన శరీరం కొరకు పాటలు పడి ఆయన కొన్నాటిని వదిలేసి వెళ్ళిపోతే మిగిలిన పాటల్ని నా శరీరం ముందు నేను సంపూర్ణం చేస్తున్నాను. సంఘం అనేది ఆయన శరీరము, మీరు క్రీస్తు శరీరములో అవయవములుగా ఉన్నారన్నాడు. అంటే మీ కొరకు ప్రభు తన సంఘము కొరకు, శరీరం కొరకు ఇది ఎలా నలిగిపోయాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:25 నుండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:25 నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఎందుకంటే తన శరీరాన్ని ప్రేమించినటువంటి ప్రభు శరీరం కొరకు ఏం చేసిందంట? అది కళంకమైనను, అది ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, అంటే ఆయన శరీరం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే యేసు ప్రభు తన శరీరం కొరకు ఎంత చేయాలో అంత చేశాడు. ఇప్పుడు పౌలు ఏమంటాడు? క్రీస్తు చేసినటువంటి పాటలలో ఇంకా ఏమైనా ఆయన కొరతగా విడిచిపెట్టుంటే వాటిని ఇప్పుడు నా శరీరం మందు నేను పరిపూర్ణం చేస్తున్నాను. అంత ఉన్నతమైన స్థాయిలో అపోస్తులుడైన పౌలు సంఖ్యలను కూడా లెక్క చేయకుండా ఒకానొక టైంలో అంటాడు, ఇదిగో ఈ బంధకాలు తప్ప మీరందరూ నా వలే ఉండాలని కోరుకుంటానంటే ఇదిగో నాలాంటి సంఖ్యలు మీకు రాకూడదు, కానీ ఇదిగో నాలాగా మీరు ఉండాలి అన్నాడు. అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో మనకి ఇలా రాయబడింది. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 29వ వచనంలో, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 29వ వచనం, అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, అంటే అగ్రిప్ప రాజు ఆయన దగ్గరికి వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయాలనుకుంటున్నావా అని అడిగితే పౌలు దానికి సమాధానం ఇస్తూ, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు, నేడు ఈ మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప, అంటే ఏ బంధకాలు? కాళ్ళకి చేతులకి బొండ వేసి బిగించేశారు, ఈ బంధకాల్లో నేను ఉన్నాను. తమరు మాత్రమే కాదు, నేడు ఈ మాట వినేవారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక. నేను ఇదిగో నా కష్టాలు మీకు రాకూడదు, కానీ అన్ని విషయాల్లో మీరు నాలా ఉండాలి. ఈ బంధకాలు తప్ప నా వలే ఉండునట్లు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి బంధకాల్లో ఉండి కాళ్ళు చేతులు బిగించేసి ఈయన రోమాకే పంపించిన తర్వాత వాళ్ళు విచారించారు. విచారించి ఫైనల్గా ఏం తేల్చారు? ఇతనిలో ఏ తప్పు కనబడతలేదు. అయితే తన కైసరే ముందు ఇంకా పెద్ద కోర్టులో అనమాట, ఇంకా పెద్ద కోర్టులో ఈయన నిలబెడదాం. అప్పటి వరకు ఇదిగో ఏం చేశారు? బెయిల్ కంప్లీట్గా ఇవ్వలేదు. బెయిల్ ఇవ్వకుండా ఏం చేశారు? నువ్వు కావాలంటే నువ్వు స్వేచ్ఛగా నీ ఇంట్లో నువ్వు తిరగచ్చు, నీ ఇంట్లోనే ఉండొచ్చు, అయితే మా పోలీసులు ఉంటారు. అప్పుడప్పుడు హౌస్ అరెస్ట్లు చేస్తారు కదా. హౌస్ అరెస్ట్ అంటే అర్థం ఏంటి? ఇంట్లో నుంచి బయటికి రావకూడదు, ఇంట్లో ఉండొచ్చు. చుట్టూ పోలీసులు ఉంటారు, డ్యూటీల ప్రకారం వస్తుంటారు. పౌలు గారి దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నాడు. పూర్ణ ధైర్యంతో తన ఎద్దకు వచ్చి వారు అందరినీ సన్మానించి దేవుని యొక్క రాజ్యం గురించి చక్కగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న పోలీసులు విన్నారు జరిగారు. అది రోమన్ గవర్నమెంట్, అది వాళ్ళు విన్న తర్వాత ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే రోమా గవర్నర్ ఇంటి వరకు వెళ్ళిపోయింది ఆ న్యూస్.
రోమాలో ఉన్నటువంటి కైసర్ ఇంటి వారు, అంటే కైసర్ అంటే రోమా ప్రభుత్వపు గవర్నర్, ఆ ఇంటి వారు మీకు వందనాలు చెప్తున్నారంటే ఆ ఇంటి వారు ఎలా బాప్తిసం పొందారు? ఆ ఇంటి వారు సంఘం ఎక్కడ ఎలా ఏర్పడింది? ఈ డ్యూటీలో 2 సంవత్సరాలు ఉన్న పోలీసులు కనెక్ట్ అయ్యారు. వీళ్ళు జాయిగా ఈ న్యూస్ ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయారు? గవర్నర్ ఇంటి వరకు తీసుకెళ్ళిపోయారు. రామాలో ఏం ఏర్పడింది? సంఘం ఏర్పడింది. అది రోమిల్కి రాసిన పత్రిక. ఆ తర్వాత మహానుభావుడు. కాబట్టి ఇది చరపత్రికలు. ఏంటి చరపత్రికలు? 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక, 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక, 3 కొలస్సీలకు రాసిన పత్రిక, 4 ఫిలెమోనుకు రాసిన పత్రిక. 3 ఏమో సంఘాలకు రాసిన పత్రికలు, 1 ఏమో వ్యక్తికి రాసినటువంటి పత్రిక. ఎక్కడి నుంచి? రోమాలో ఉన్నటువంటి చెర నుండి. ఎవరితో పంపించాడు? తుకికితో పంపించాడు. ఒనేసిం ఎవరు? ఒనేసిం పిల్లడా? ఎవరికి దాసుడు? ఫిలోమోనుకు ఒకప్పుడు దాసుడు. అతనికి తీవ్రమైన నష్టం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయి పౌలు దగ్గరికి చేరాడు. ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. ఒకప్పుడు నీకు దాసుడైనటువంటి వాడు ఇప్పుడు దాసుడి కంటే ఎక్కువ సహోదరుడు అయ్యాడు. కాబట్టి నీ పర్మిషన్ లేకుండా నా దగ్గర పరిచర్య కొరకు ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నీ దాసుడిని మళ్ళీ నీకే అప్పగిస్తున్నాను అంటే, అప్పట్లో దాసులు అంటే కొనేసుకునేవారు అనమాట. నేను ఒక 10 మనుషులు కొనేసుకున్నాను, మరి జీవితకాలం నా దగ్గర పని చేయాలి కదా. వీడు ఏం చేశాడు? ఈ దాసుడు నాకు నష్టం చేసి ఇంట్లోంచి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు ఏం చేశాడు? 4 మంచి మాటలు చెప్పి అతన్ని ప్రభులోనికి నడిపించాడు, బాప్తిసం పొందాడు. ఇప్పుడు దాసుడు ఏమయ్యాడు? సహోదరుడు అయ్యాడు. మరి పౌలు దగ్గర పెట్టేసుకోవడం కరెక్టా? ఎవరు దాసుడు? అతను ఫిలోమోను దాసుడు. కాబట్టి పౌలు ఏం చేశాడు? జాయిగా ఆ 3 ఉత్తరాలతో పాటు 4 ఉత్తరాలతో పాటు ఒక వ్యక్తినిచ్చి జాగ్రత్తగా ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ చెప్పేసాయి. మళ్ళీ పారిపోతాడేమో. పారిపోతాడా? ముందు బతుకైతే పారిపోతాడు. ఇప్పుడు బతుకేంటి? సహోదరుడు. కాబట్టి ఇప్పుడు పారిపోయేది ఏమీ లేదు. అతన్ని సంఖ్యలు వేసి తీసుకెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు ఇష్టపూర్వకంగా వెళ్తానమాట ఆయన దగ్గరికి. అమ్మో మళ్ళీ యజమాని ఏమంటాడో, కోపడతాడేమో. అందుకని ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఒక వ్యక్తిని ఇచ్చి, వ్యక్తితో పాటు మళ్ళీ ఒక పత్రికను రాసి, ఒకవేళ వీడు ఏమైనా నీకు గతంలో నీకు నష్టపరిచి ఉంటే నా రుణంలో చేర్చేది నేను తీరుస్తాను. అయినా ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవే నాకు రుణస్తులు అని నేను చెప్పనేలా. కాబట్టి అతను నీకు ఏమైనా తీర్చాలంటే నా ఖాతాలో ఇవి నేను తీరుస్తాను అన్నాడు అనమాట. అలా చూడు, ఎంత సమాధానపరిచేవారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదు. యజమానికి దాసునికి మధ్యన సమస్య వచ్చింది. పౌలు ఏం చేశాడు? జైల్లో ఉన్నాడు, కానీ యజమానుడిని దాసుడిని సమాధానపరుస్తున్నాడు. పైగా ఏమన్నాడు? ఒకవేళ ఈ దాసుడు నీకు ఏమైనా నష్టపరిస్తే నా ఖాతాలో వేయి అన్నాడు. మంచి సమరయుడు అన్నాడు చూసారా? కొట్టబడి విడిచిపెట్టబడిన వాడిని వెళ్ళి చూసి జాలిపడి అతను గాయాలు కడిగి తన వాహనం ఎక్కించుకుని పూటకూడ వాడిని ఇంటికి తీసుకెళ్ళి 2 కాసులు అక్కడ ఇచ్చిన తర్వాత ఏమంటాడు ఇప్పుడు అతను? ఇంకా ఏమైనా ఖర్చు పెడితే అది నా ఖాతాలో అయ్యి నేను తీరుస్తాను. అది కదా క్రైస్తవం అంటేని. కాబట్టి అతను ఇంకా ఏమైనా రుణపడి ఉన్నాడా? మళ్ళీ నేను వచ్చి మళ్ళీ తీరుస్తాను, కానీ వైద్యం మాత్రం ఆపొద్దు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? ఇప్పుడు ఒనేసిముని ఇంట్లో చేర్చుకో. అతను ఇప్పుడు సహోదరుడు వంటి వాడైపోయాడు, ప్రయోజనకరమైన వాడయ్యాడు. ఇప్పుడు అతను తిరస్కరించొద్దు, ఇతని వల్ల నేను ఇంత నష్టపోయినాడు అనొద్దు. అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడు నా ఖాతాలో పెట్టు, నేను తీరుస్తాను. ఇప్పుడు దాసుడైన వాడు అంతకు మునుపున్న పరిస్థితి మంచిదా, ఇప్పుడు పరిస్థితి మంచిదా?
ఎందుకు? క్రీస్తునందు సహోదరుడు అయిపోయాడు, మారిపోయాడు, మంచి జీవితంలోకి వచ్చేసాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు పౌలు ఫిలోమోనుకి మంచి చేశాడా లేదా? పౌలు ఒనేసిముకి మంచి చేశాడా లేదా? అందరికీ మంచి చేశాడు. అది క్రైస్తవ జీవితం అంటే. మన బ్రతికి 10 మంది బతికినట్లు చేయడం, 10 మందిని ప్రోత్సహించడం, 10 మందికి ఉపకారులుగా ఉండడం, విడిపోయినటువంటి వారిని కలపడం, సమాధానపరచటం, ఆత్మీయంగా ప్రోత్సహించటం, క్రీస్తునందలి భయంతో బ్రతకడం. అది ఇంట్లో కానీ, సమాజంలో కానీ, దేవుని యొక్క సంఘంలో పరిశుద్ధులతో కానీ, అది చక్కటి సత్సంబంధాలతో జీవితాన్ని కొనసాగించడం. కాబట్టి 4 పత్రికల్లో అద్భుతమైన ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలన చేయాలని కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత.